విజయవాడ శివారు ప్రాంతంలో ఆక్రమణలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ అక్రమాలు నేటికి నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అన్నీ తెలిసినా చోద్యం చూస్తున్నారు. వైసీపీ నేతలకు అండగా ఉంటూ కూటమి ప్రభుత్వాన్నే తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ స్థలాలను కూడా వీలునామాలు సృష్టించి సర్వే నెంబర్లు మార్చి మరీ దర్జాగా కబ్జా చేస్తున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులు అక్రమార్కులు కలిసిపోయారు. ఇంకేముంది, ప్రభుత్వ ప్రైవేట్ భూములపై కన్నేశారు. కొన్ని భూములు కబ్జా చేస్తే దొరకకుండా ఉంటామనే కోణంలో ఆరా తీశారు. అలా ఇరిగేషన్ స్థలాలతో పాటు కొన్ని ప్రైవేట్ భూములను దర్జాగా దోచేశారు. ఇందుకోసం నకిలీ వీలునామాలు సృష్టించి సర్వే నెంబర్లు మార్చి దొంగ రిజిస్ట్రేషన్లు కూడా చేసి కోట్లు కొల్లగొట్టేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ కబ్జాల పర్వం నేటికీ కొనసాగుతూనే ఉంది. విజయవాడ శివారు ప్రాంతమైన సింగనగర్ లో ఉన్న సన్ సిటీ కాలనీలోని భూముల కబ్జా వ్యవహారం ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇరిగేషన్ భూములని అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టిన తర్వాత కూడా దానిని తొలగించి మరీ రిజిస్ట్రేషన్ చేయించడంతో అధికారులు ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో అర్థమవుతోంది. దాదాపుగా 250 కోట్ల విలువ చేసే ఇరిగేషన్ స్థలాలకు దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసేసిన వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంత తతంగం నడిచి ఏళ్లు గడుస్తున్నా దర్జాగా కబ్జా చేసినా ఇరిగేషన్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తమతో ఉంటూనే నమ్మించి తమ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని పలువురు బాధితులు ఆవేదన చెందుతున్నారు. చింతా శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ తతంగం మొత్తం నడిపారని చెబుతున్నారు. ఆలయ స్థలాలు, ఇరిగేషన్ స్థలాలు, ప్రైవేట్ స్థలాలు ఇలా అనేక రూపాలలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దోచేశారని, అదేమంటే కోర్టుకు వెళ్లి ఏదో ఒక పత్రాలు చూపించి భయపెడుతున్నారని వారు తెలిపారు. అధికారులు విచారణ జరిపి తమ ఆస్తులను తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ఆ చింతా శ్రీనివాస్ అనే వ్యక్తి ఫస్ట్ మా గుడికి రావడం జరిగింది. ఎవరొచ్చినా ఆయనదని చెప్పమన్నాడు. ఇలా నేనున్నాను మీకంటే కొంచెం ధైర్యం కదండి, ఎవరైనా ఏదో ఒకటి హెల్ప్ చేస్తారని. అతనే ఇదంతా చేశాడు. కానీ మా గుడి పడకుండా ఉండటమే మాకు కావాల్సింది. ఆ స్థలంలోనే గుడి కట్టుకున్నాం. ఒక్క ఇంచు అటు కూడా జరగలేదు. మాకు కొనుక్కున్నంత వరకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది ఇరిగేషన్ ల్యాండా ఏంటనేది మాకు అప్పుడు తెలియదు. కొనుక్కొని కట్టుకున్నాక ఎవరెవరో వస్తున్నారు, మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. మీరు చేయకపోతే మీ ఆయన వాయిస్ రికార్డులు అవి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను, లేకపోతే మిమ్మల్ని జైల్లో పడేస్తాను అంటున్నాడు. మాకు చాలా భయంగా ఉందండి ఇక్కడ ఉండాలంటే. సన్ సిటీ కాలనీలోని 550 గజాల ఇరిగేషన్ స్థలానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ VNT చేయించుకునేందుకు కబ్జాదారుడు 25వ తేదీ 7వ నెల 2023న దరఖాస్తు చేసుకున్నాడు. అలాగే సర్వే నంబర్ను కూడా మార్చి తద్వారా ఇక్కడి అధికారులను తప్పుదోవ పట్టించడమో లేక అధికారులతో కుమ్మక్కవడమో చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఎనీవేర్ విధానాన్ని అవకాశంగా మార్చుకుని తద్వారా నూజివీడులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరెవరిని పంపించడం మొదలు పెట్టాడు. దీనికి సంబంధించినంత మటుకు బాధ్యత మేమే వహించాలని చెప్పించడం మొదలు పెట్టాడు. ఒక 2 రోజుల కిందట ఆ కొలతలు వేసి వెళ్ళిన తర్వాత ABN ఛానల్ వాళ్ళు స్పందించారండి. స్పందించి ఈ గతంలో కూడా వారి ద్వారానే ఈ కబ్జా భాగవతం ఆగింది. అదే డాక్యుమెంట్స్ పట్టుకొని ఇతను లోక్ అదాలత్ ఏదో డిగ్రీ తీసుకొని మాకు ఈ డిగ్రీ ద్వారా మాకు స్థలం వచ్చిందని చెప్పి అతని పేరు మీద అతని పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు చేయించుకున్నాడు. దానికి బాధ్యత మమ్మల్ని వహించమంటూ ప్రెషర్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడేమన్నా అంటున్నాడంటే దీని అందరికీ కారణం నేనేమైనా ఒప్పుకోకపోతే కనుక చంపాల్సి వస్తుందని చెప్తున్నాడండి. చింతా శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరి ద్వారా మనుషులను పంపిస్తున్నాడు. అధికారులు మా దేవాలయానికి సరైన రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం. మరోవైపు అధికారులు తన దారిలోకి వచ్చేలా లంచాలు చెల్లించడం వంటివి ఆక్రమణదారుడు చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం కబ్జాదారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న 550 గజాల ఇరిగేషన్ భూమి 32 సర్వే నంబర్లో ఉంది. అయితే 31/1A సర్వే నంబర్ చూపిస్తూ భూమిని కొడుకుల పేరుతో వైసీపీ నేత నూజివీడులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమాకు స్వయంగా ఫిర్యాదు చేశారు బాధితులు. ముందు ఆ ఇరిగేషన్ ల్యాండ్ తీసుకోవడమే రాంగ్ చెప్పాలంటే. దాంట్లో వచ్చి గుడి దగ్గర నుంచి వేయమని కూడా ఇంకా తప్పు. అది ఇయ్యట్లేదని గొడవ పెట్టడం అనేది టోటల్లీ ఇట్ ఈస్ హై హ్యాండెడ్నెస్ అండ్ ఈ షుడ్ బి కర్బ్డ్ ఎట్ ఎనీ కాస్ట్. దట్ వాట్ ఐ ఫీల్ సో. 31/1A మీద ఇచ్చారు కోర్టు లోక్ అదాలత్. ఇదేమో 32కు సంబంధించింది. 32 పీస్కి వచ్చి 31/1A అంటే ఎవడైనా నార్మల్ వాడు ఎవడు కూడా ఎగ్రీ అవ్వడు. దాంతో పాటు ఆ స్థలానికి ఒక పాతిమని కూడా మరీ హై హ్యాండెడ్నెస్. వైసీపీ హయాంలో బుడమేరుతో సహా అనేక ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలు ఆక్రమించుకున్న ఘటనలు ఇప్పుడు బయటకు వస్తున్నాయంటున్నారు బోండా ఉమా.
ఇటీవల వచ్చిన వరదల తర్వాత మొత్తం ఆ ప్రాంతాన్ని సమగ్ర సర్వే చేయిస్తున్నామని, ఇలా ఆక్రమణలకు గురైన అన్ని స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్రమార్కులపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మొన్న బుడమేరు ముంపు, బుడమేరు వరదల తర్వాత సమగ్రమైనటువంటి సర్వే కూడా చేపట్టాం. ఆల్రెడీ బుడమేరు ముంపుకి మళ్ళా రాకుండా ఎక్కడైతే ఆక్రమించారో సర్వే నెంబర్లు మార్చేసి ఇష్టారీతిని కట్టుకున్నారో అవన్నిటిని కూడా రేపు తొలగించడం జరుగుద్ది. త్వరలోనే దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం. సర్వేయర్లు, అధికారులు, కలెక్టర్ గారి సమక్షంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. బుడమేరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో, విజయవాడ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో దీని మీద చాలా ప్రభుత్వం సీరియస్గా ఉంది. ప్రభుత్వ పరంగా ఒక్క అంగుళం భూమిని కూడా ఇరిగేషన్ కానీ బుడమేరు శాఖని కూడా ఆక్రమణలకు గురి కానియు. ఎవరైతే ఆక్రమణలకు గురయ్యారో అవన్నీ కూడా తొలగిస్తాం. 5 ఏళ్లుగా ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా, ఇరిగేషన్ స్థలాలను అమ్మేసుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తూ ఉండడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఈ ప్రాంతంలో ప్రైవేట్ స్థలాలను కూడా గత ప్రభుత్వ పెద్దల అండతో మాయం చేసిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. స్థానికులు కూడా కబ్జాకు గురైన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక అక్రమాలపై దృష్టి సారించిన కూటమి సర్కార్ ఇరిగేషన్ స్థలంలో ఉన్న భవన నిర్మాణాలకు ఎలా అనుమతులిచ్చారు, అసలు ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్న అధికారులెవరు, వారికి వత్తాసు పలికిన వైసీపీ నాయకుల పాత్ర ఏంటనే విషయాలు రాబడుతున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని అధికారులను ప్రలోభాలకు గురి చేసినట్లు తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.